అమరావతిలో వైసీపీ నేతల పర్యటనలో ఘర్షణపై దర్యాప్తు కొనసాగుతుంది. వైసీపీ నేతల పర్యటనలో రౌడీ షీటర్లు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గతంలో టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన వారే నిన్న రైతులపై కూడా దాడి చేశారని పోలీసులు గుర్తించారు. పోలీస్ కానిస్టేబుల్ పై దాడి కూడా ఆ బ్యాచ్ పనేనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రాళ్ల దాడికి పాల్పడి రైతుల్ని రెచ్చగొట్టింది వైసీపీ నాయకులు, వెంట వచ్చిన రౌడీ షీటర్లు అనే కోణంలో దర్యాప్తు సాగుతుంది. టీడీపీ ఆఫీస్ పై దాడికి పాల్పడిన రౌడీ షీటర్ పానుగంటి చైతన్య నిన్న వైసీపీ నేతల వెంట ఉన్నట్లు గుర్తించారు. అటు అంబటి రాంబాబు పోలీసు అధికారి కాలర్ పట్టుకొని తోసేశారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి సాంబశివరావు సిద్ధంగా ఉన్నారు. సాంబశివరావు, అమరావతి ప్రాంతంలోని పెనుమాక కిష్టాయిపాలెం గ్రామంలో నిన్న వైసీపీ రాజధాని పరిరక్షణ కమిటీ పేరుతో చేసిన హడావుడి అల్లర్లు వెనక ఒక కుట్ర దాగి ఉందంటూ కూడా పోలీసులు విచారణలో వెలుగులోకి వస్తున్నాయి. నిన్న జరిగిన ఘటనపై కూడా వీడియో ఫుటేజ్ల ఆధారంగా పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఈ విచారణలో భాగంగా పలు కీలక అంశాలను అయితే పోలీసులు గుర్తించారు. గతంలో ఎవరైతే మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడికి పాల్పడి దాడి పూడ్చుకొలిపిన వారే నిన్న అమరావతి పరిరక్షణ కమిటీ పేరుతో కూడా రాజధాని గ్రామాల్లోకి వచ్చి మరోసారి దాడులు చేసి అల్లర్లు సృష్టించేందుకు కుట్ర పడినట్టుగా తేల్చారు. దీనిలో ప్రధానంగా ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న లేళ్ల అప్పిరెడ్డి అప్పుడు టీడీపీ ఆఫీసు దాడిలో ప్రధాన పాత్ర పోషించాడు తెలిసింది. అతనితో పాటు విజయవాడ చెందిన దేవినేని అవినాష్, అతని అనుచరులు కూడా ఆ టీడీపీ ఆఫీస్ పై దాడిలో పాల్గొని తెలిసింది. వీరందరిలో అప్పిరెడ్డి ప్రధాన అనుచరుడిగా ఉన్న వైసీపీ పార్టీ యువజన విభాగం అధ్యక్షుడిగా ఉన్న పారుగంటి చైతన్య కూడా నిన్న అల్లర్లో గొడవల్లో కూడా ఉన్నారు. అతని అనుచరులు తొలుత రైతులపై కూడా రాళ్లు దాడులు చేసి అక్కడ ఘర్షణ వాతావరణం సృష్టించినట్లు కూడా పోలీసులు వీడియో ఫుటేజ్ లో కూడా గుర్తించడం తెలుస్తుంది. పానుగంటి చైతన్య గతంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో ప్రత్యక్షంగా పాల్గొని కోటకు ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత జైలుకు వెళ్లి రిమాండ్ కూడా అనుభవించి వచ్చాడు. ప్రస్తుతం బెయిల్పై ఉన్న పానుగంటి చైతన్య తన అనుచరులతో కలిపి ఈ నిన్న మంగళగిరి మండలం కిష్టాయిపాలెం పెనుమాక గ్రామాల్లో అల్లర్లు సృష్టించినట్టు కూడా పోలీసులు గుర్తించారు. ఇప్పటికే ఈ ఘటనపై కూడా 3 కేసులు నమోదు చేసిన పోలీసులు వీడియో ఫుటేజ్ ఆధారంగా ఎవరెవరు పాల్గొన్నారు, వారి నేర చరిత్రను కూడా వెలుగు తీస్తున్న పరిస్థితి అయితే ఉంది. శంకరి, అయితే సాంబశివరావు, టీడీపీ కార్యాలయంపై దాడి చేసిన వారే నిన్న రైతులపై కూడా దాడి చేశారని పోలీసులు ఇప్పటికే గుర్తించారు. ఏంటి అసలు వైసీపీ నేతల యొక్క వ్యూహం ఏంది? ఏదో ఒక రాజధాని ప్రాంతం అలజడి సృష్టించాలనినా? అయితే రాజధాని అమరావతి నిర్మాణం కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత శరవేగంగా జరుగుతున్న నేపథ్యంలో రాజధానికి ఇప్పటికే కేంద్రంలో కూడా చట్టబద్ధత లభించిన నేపథ్యంలో ఇక రాజధాని అమరావతి ఉంటుందని అందరూ బలంగా ఫిక్స్ అయిన తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మావిగానని కొత్త ప్రతిపాదన తీసుకొచ్చారు. అది ప్రజలు ఎవరు హర్షించలేదు. సొంత పార్టీలో కూడా దాని మీద పెద్ద సానుకూలత రావడం నేపథ్యంలో ఎలాగైనా సరే అమరావతి రాజధానిపై కుట్ర అల్లర్లు సృష్టించి భవిష్యత్తులో పెట్టుబడిదారులు కానీ లేకపోతే ఇతర ప్రాంతాలకు కానీ రాజధాని అమరావతి సేఫ్ కాదు, అక్కడ అల్లర్లు గొడవలు సంభవిస్తాయి అనే ఒక కుట్రపూరితంగా అక్కడిపై కూడా అల్లర్లు చేసేందుకు వైసీపీ నేతలు ఒక పథకం పడినట్టు తెలుస్తుంది. దీనిలో భాగంగానే గత వైసీపీ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడులకు ఎవరైతే పాల్పడ్డారు, ఇటు లేళ్లప్పిరెడ్డి, అటు కృష్ణా జిల్లా విజయవాడ చెందిన దేవినేని అవినాష్ వారి ఫాలోవర్స్ వాళ్ళ అనుచరులే మంగళగిరి పార్టీ కార్యాలయంపై దాడి ఘటనలో ప్రత్యక్షంగా పాల్గొన్నారు. వారే నిన్న ఈ పరిరక్షణ కమిటీ అమ్మటే వచ్చి తొలుత రైతులు తమ ప్రాంతంలోకి మావిగానే నినాదాన్ని రద్దు చేసుకొని ఏకైక రాజధాని అమరావతి అని చెప్పిన తర్వాత మాత్రమే వైసీపీ వాళ్ళు రాజధాని ప్రాంతంలోకి రావచ్చు. ఒక వైసీపీ వాళ్ళే కాదు, ఎవరైనా రాజధానికి రావచ్చు, అది అందరికీ రాష్ట్ర రాజధాని. కానీ మావిగాని అంటూ పక్క రాజధాని తప్పుడు దారి నడిపిస్తూ మరోవైపు అమరావతికి ఎట్లా వస్తారంటూ కూడా వైసీపీ నేతల్ని కేవలం నల్ల రిబ్బన్లు నల్ల జెండాలతో గో బ్యాక్ అనే నిరసన కార్యక్రమం మాత్రమే చేపట్టారు. కానీ ఎవరైతే తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడుల్లో ప్రత్యక్షంగా పాల్గొంటారో పానుగంటి చైతన్య, అతని అనుచర వర్గంతో పాటు దేవినేని అవినాష్, అతని అనుచర వర్గాలు నిన్న తొలుత రైతులపై కూడా మాపులో రాళ్లు విసిరేసి రైతులను రెచ్చగొట్టి ఇరు వర్గాల మధ్య రాళ్లు దాడులు ఘర్షణకు కారణమైతే కూడా తెలుస్తుంది. ఇక మరోవైపు అంబటి రాంబాబు, మాజీ మంత్రి, ప్రస్తుతం గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడుగా ఉన్న అంబటి రాంబాబు పదే
గతంలో పోలీసులపై దురుసుగా ప్రవర్తించడం, వాళ్ళకు వార్నింగ్లు ఇచ్చిన పరిస్థితి. గతంలో సత్తెనపల్లి మండలం రెంటపాల జగన్మోహన్ రెడ్డి పర్యటనకు వచ్చినప్పుడు అప్పుడు బారికేడ్లు తోసివేసి పోలీసులపై దురుసుగా ప్రవర్తించి వార్నింగ్లు ఇవ్వటం, గుంటూరు నగరంలో కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమాలకు వెళ్లే సమయంలో పట్టాభిపురం సిఐతోనూ పోలీసులతోనూ పలుసార్లు వాగ్వివాదానికి దిగి వారికి వార్నింగ్లు ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. నిన్న తాడేపల్లి సిఐ వీరేంద్రపై కూడా చేతులు పెట్టి తోసివేసి అతనిపై దౌర్జన్యం చేసి దాడికి పాల్పడిన వీడియోలు అయితే వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు ఆ ఘటనపై కూడా కేసు నమోదు చేశారు. ఇవి కాకుండా ఇంకా నిన్న జరిగిన ఘటనపై కూడా మరిన్ని వీడియోలు సేకరించి వాటిలో ఇంకెవరెవరు పాల్గొన్నారు, వాటిలో సంఘ విద్రోహ శక్తులు ఎంతమంది ఉన్నారు, రౌడీ షీటర్లు ఎంతమంది ఉన్నారు, ఎవరు ఏ ఉద్దేశంతో వచ్చారు, ఎవరు ఫాలోవర్స్, ఎవరు ప్రోత్బలంతులు అంతా వచ్చారు కూడా పోలీసులు అయితే క్షుణ్ణంగా కూపీలాగే పనులు అయితే ఉన్నారు. అయితే ఇటు అమ్మటి రాంబాబు కూడా మీరు చెప్పినట్లు పోలీస్ అధికారి కాలర్ పట్టుకొని తోసేసిన పరిస్థితులు అయితే మనం విజువల్స్ లో కూడా చూస్తున్నాం. ఆయనపై కూడా కేసు నమోదు చేశారా? ఆల్రెడీ అమ్మటి రాంబాబు పైన 2 రకాల కేసులు అయితే తాడేపల్లి పోలీస్ స్టేషన్ నమోదైంది. ఒకటి పోలీస్ 30 యాక్ట్ అమల్లో ఉండగా అక్కడికి వచ్చి ర్యాలీలు నిరసనలు చేపట్టి, అదేవిధంగా పోలీస్ 30 యాక్ట్ అమల్లో ఉండగా విధుల్లో ఉన్న పోలీస్ అధికారి కాలర్ పట్టుకోవటం, అతన్ని తోసివేసి అతనిపై దౌర్జన్యానికి పాల్పడ్డారనే కారణంతో తాడేపల్లి సిఐ వీరేంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇప్పటికే అట్రాసిటీ కేసు నమోదైంది. మరోవైపు తాడేపల్లి తెలుగు యువత అధ్యక్షుడు రాయపూడి కిరణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మరొక కేసు అయితే అంబటి రాంబాబు, పేర్ని నాని, లేళ్ల అప్పిరెడ్డి, దేవినేని అవినాష్, పానుగంటి చైతన్య, వేమారెడ్డితో పాటు మరికొంతమందిపై కూడా అట్రాసిటీ కేసులు నమోదైన పరిస్థితి అయితే ఉంది. ఇక అయితే గతంలోనే పోలీసులపై పలుమార్లు అంబటి రాంబాబు దురుసుగా ప్రవర్తించి వాళ్ళకి వార్నింగ్లు ఇచ్చి బహిరంగంగానే శపథాలు చేసిన సమయంలోనే అతను ఏమీ చేయలేని పక్షంలో అది పదే రిపీట్ అవుతా ఉంది. మరి ఈసారైనా అంబటి రాంబాబు విషయంలో పోలీసు ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారని కూడా వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. శంకర్, థ్యాంక్ యూ సాంబశివరావు, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్.